మండలి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యంగా అభ్యర్థుల్లో దీనికి సంబంధించి ఆతృత ఎక్కువైంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు, బీఎంఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి పోయి ఓటర్లను కలిసి నాకు ఓటేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. రెండో వైపు ప్రతిరోజు కూడా ఓటర్స్ ఒక మీటింగ్ అవుతూ ఉన్నది. బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, హై టీలో కానీ. ప్రధానంగా మీరు నిరుద్యోగులకు కానీ గ్రాడ్యుయేట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యల వల్ల వెళ్తున్నారు? ఈ సమస్యలపై ఏ విధంగా మీరు పోరాడే అవకాశం మండలిలో? ఈ యొక్క మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గంలో 2,96,000 ఓట్లు ఉన్నాయి. మేము రాగానే 1,00,000 ఉద్యోగం వస్తుందని చెప్పేసి చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా నోటిఫై చేయలేదు. ఈ కోపం విద్యార్థుల్లో, నిరుద్యోగ విద్యార్థులు, యువతలో బాగుంది. రెండవ అంశం వచ్చే వరకు వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్పకుండా ఇది పనికొస్తుందని చెప్పేసి నాకు ఇది తోడొస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ ప్రచారంలో భాగంగా మీ జాతీయ నేతలు ఎవరెవరు పాల్గొన్నారు? రేపటి నుంచి ఎవరెవరు పాల్గొనబోతున్నారు ప్రచారంలో? ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. మా దాంట్లో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేస్ కూడా బాగానే పాల్గొంటున్నారు. ముఖ్యంగా నాయుడు గారు ఆల్రెడీ ఒక ప్రోగ్రాం అయిపోయింది, ఇంకా రేపు ఒక ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా సదానంద గౌడ గారు వస్తున్నారు, ప్రకాష్ జావడేకర్ గారు కూడా వస్తున్నారు, నిర్మలా సీతారామన్ గారు కూడా వస్తారని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పుడు వారి కార్యక్రమం ఉండదు. ఈ 4 మంత్రులు ఒక కార్యక్రమం ఇటు హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డిలో, అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో కూడా వారు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మీరు ఏం ఎజెండాతో ముందుకెళ్లాలనుకుంటున్నారు? ప్రధానంగా నిరుద్యోగులకు కానీ, లేకపోతే ఈ అభ్యర్థిగా ఎటువంటి ప్రచారం కానీ, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఒక హామీ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఏ రాత్రి అయినా సరే, ఏ సమయంలో అయినా సరే, ప్రజలు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ వారికి ఎటువంటి సమస్య వచ్చినా నేను ఎల్లకాలం వారు ఏమడి ఉంటాను. వారి వాణిని నేను మండలిలో వినిపిస్తాను, కౌన్సిల్లో వినిపిస్తాను. ప్రభుత్వం తప్పు చేస్తే వారి తరపు నుంచి ప్రభుత్వం నిలబెట్టేటటువంటి ఒక పని నేను చేస్తాను. ఇది ముఖ్యంగా రామచంద్ర గారు చెప్తున్నాం. ప్రధానంగా ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలని చెప్తున్నారో వాళ్ళంతా మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక బీజేపీ కార్యకర్తగా ఉన్న నేను మళ్ళీ ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఈ బంగారు తెలంగాణలో ఏ విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే అంశంపై ప్రభుత్వంపై పోరాడటానికి, మండలిలో ప్రశ్నించడానికి కూడా నేను సిద్ధమని రామచంద్ర గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో వర్మ, టీవీ5 హైదరాబాద్.